హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మన కథ ఎంతో అందమైన మరియు ప్రశాంతమైన అడవిలో మొదలవుతుంది. ఈ అడవి రాజు అయిన సింహం పరిపాలనలో ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ అడవిలో ఒక ఎలుగుబంటి ఒక పెద్ద దుకాణాన్ని పెట్టి అడవిలోని జంతువులన్నింటికి కావలసిన వస్తువులన్నీ తీసుకొని వచ్చి అమ్ముతూ ఉండేవాడు. అడవిలోని జంతువులన్నీ తమకు కావలసిన వస్తువులన్నీ ఈ దుకాణంలోనే కొంటూ ఉండేవి. ఆ ఎలుగుబంటి తనకి సహాయం కోసం ఒక కోతిని పనికి పెట్టుకుంటాడు. ఒకరోజు ఎలుగుబంటి దుకాణంలో కావలసిన వస్తువులను తీసుకురావడానికి ప్రక్క ఉన్న అడవికి వెళుతూ కోతిని పిలిచి, నేను కొన్ని వస్తువులు కొనడానికి పక్క ఊరికి వెళ్తున్నా. తిరిగి రావడానికి ఒక రోజు పడుతుంది. అప్పటి వరకు దుకాణాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో తాళాలు అని చెప్పి దుకాణం యొక్క తాళాలను కోతికి ఇచ్చి ఎలుగుబంటి బయలుదేరుతాడు. కానీ కోతి మంచివాడు కాదు. దుకాణంలోని వస్తువులను తీసుకుని అమ్మేయాలనే ఆలోచన కోతికి ఎప్పటి నుండో ఉంది. కోతి దొంగతనం చేయడానికి ఇదే సరైన సమయం అనుకుని మనసులో, అమ్మయ్య, ఇప్పటికి అవకాశం దొరికింది. ఎలుగుబంటి రాకముందే ఇక్కడ ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకుని పారిపోవాలి అని అనుకుని దుకాణంలోని విలువైన వస్తువులన్నీ తీసుకుని పారిపోతాడు. మరుసటి రోజు ఎలుగుబంటి వచ్చి చూసేటప్పటికి దుకాణం తలుపులు తెరిచి ఉంటాయి. అందులోని వస్తువులేమీ కనపడవు. కోతి కూడా లేకపోవడంతో కోతి చేసిన దొంగతనం ఎలుగుబంటికి అర్థమవుతుంది. కోతి గురించిన వివరాలేమీ తెలుసుకోకుండా పనిలో పెట్టుకున్నందుకు ఎలుగుబంటి చాలా బాధపడతాడు. కొన్ని రోజుల తర్వాత ఎలుగుబంటి బంధువుల పెళ్లి కారణంగా ఎలుగుబంటి పక్క అడవికి వెళ్తాడు. అక్కడ కోతిని చూస్తాడు. కోతి కూడా ఎలుగుబంటిని చూస్తాడు. తనని ఎక్కడ పట్టుకుంటారో అని భయంతో కోతి ఎలుగుబంటి నుండి తప్పించుకోవడానికి దొంగ దొంగ అని అరుస్తూ ఎలుగుబంటిని గట్టిగా పట్టుకుంటాడు. మిగిలిన అన్ని జంతువులు ఏం జరుగుతుందో అని చూడ్డానికి వస్తాయి. అప్పుడు కోతి అందరితో, ఈ ఎలుగుబంటి ఒక పెద్ద దొంగ. పక్క అడవిలో నా దుకాణంలో వస్తువులన్నీ దొంగతనం చేసి ఇక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టు ఆనందంగా జీవిస్తున్నాడు అని చెబుతాడు. అది విన్న ఎలుగుబంటి ఆశ్చర్యంగా, నేను దొంగనా? నువ్వే నా దుకాణంలో దొంగతనం చేశావు. మళ్ళీ ఇప్పుడు నన్ను దొంగ అంటున్నావా అని అంటాడు. వీళ్ళ గొడవ చూసిన భటుడైన నక్క వీళ్ళ సమస్యను పరిష్కరించడానికి ఎలుగుబంటి మరియు కోతిని రాజైన సింహం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. రాజైన సింహం మరియు మంత్రైన కుందేలుకు ఎలుగుబంటి మరియు కోతి తమ తమ కథలను చెబుతారు. అది విన్న సింహం ఎంతో తెలివైన తన మంత్రి కుందేలుతో, మంత్రి, ఈ సమస్య మీరే పరిష్కరించాలి అని చెబుతాడు. అప్పుడు కుందేలు తమ సేనాధిపతి అయిన చిరుతను పిలిచి, ఈ ఎలుగుబంటి మరియు కోతి కళ్ళకు గంతలను కట్టండి. మీ ఇద్దరు చేతులను చాపి నిలబడండి అని చెబుతాడు. ఎలుగుబంటి మరియు కోతి చేతులు చాపి నిలబడగానే కుందేలు చిరుతతో, చిరుత, నువ్వు వెంటనే దొంగతనం చేసిన వాడి చేతులు నరికి అని అంటాడు. అది విన్న కోతి తాను నిజంగానే దొంగతనం చేయడం కారణంగా మనసులో, మంత్రికి నిజం తెలిసిపోయినట్టుంది, నా చేతులు నరికేస్తారేమో అని అనుకుని చేతులు వెనక్కి లాగేసుకుంటాడు. కానీ ఎలుగుబంటి దొంగతనం చేయకపోవడం వల్ల ధైర్యంగా చేతులు ముందుకు చాపి నిలబడతాడు. నిజాన్ని గ్రహించిన సింహం మరియు కుందేలు
ఎలుగుబంటిని విడుదల చేస్తారు మరియు కోతికి తగిన శిక్షను విధిస్తారు. ఈ విధంగా తప్పు చేసిన కోతికి శిక్ష లభిస్తుంది. ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతి ఏమిటంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్షించబడతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు అమ్మా కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మునుపటి కథలన్నీ చూసి ఆనందించండి. మరొక వీడియోలో ఇంకొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సంతోషంగా ఉండండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి.